నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం. బోరబండలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాగంటి శ్రీకారం. కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్. పారిశుధ్య కార్మికులకు 3,000 రూపాయల వేతనం పెంచుతూ నిర్ణయం. హైదర్ నగర్ డివిజన్లో కార్మికుల సంబరాలు. కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆలయాల ఏర్పాట్లు. హైదరాబాద్ ఎర్రగడ్డలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. బోరబండ డివిజన్లో పలు బస్తీల్లో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాగంటితో పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. గతంలో చూసాం మేము. ఇదే ఇక్కడ ఏరియాలో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ రకరకాల మీటింగ్లు పెట్టి మేము బోరబండను బంగారు పంపం చేస్తామని చెప్పేసి గత సీఎం మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్తారు. ఎప్పుడు కూడా ఏదో ఎలక్షన్ రాగానే వచ్చేసి ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ 6 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వర్తుల గురించి చెప్తా ఉంటాం. మరి ఒక్కొక్కరు కూడా స్వాతంత్ర సమరంలో పరకాల గడ్డ మరో జలియన్ వాల్ బాగ్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యాటక శాఖ ఎండీ మనోహర్తో కలిసి ఆయన సందర్శించారు. వరంగల్ జిల్లా అంటే ఉద్యమాలకు పురిటి గడ్డ అని వినోద్ కుమార్ తెలిపారు. అదేవిధంగా పరకాలలో ఉన్న అమరధామంకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 21 మంది ప్రాణాలు అర్పించే అమరులయ్యారని వారి గుర్తుగా ఏర్పాటు చేసుకున్న అమరధామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అక్కడ వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు మనకి ఇస్తే సౌండ్ అండ్ లైట్స్ ఇమీడియట్ ఇక్కడ కూడా హాస్టల్ ఉండే అప్పుడు లక్షలు డిపాజిట్ చేసి అది అట్లే ఉండే 10 మంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేసి అంత ఫ్రీ చేసి కార్యక్రమంగా హ్యాండ్అవుట్ తీసుకున్నాను. 10 లక్షలు పెట్టాను నేను ఎంపీ ల్యాండ్ చిల్డ్రన్ పార్క్ పిల్లలు ఆడుకోవడానికి జిమ్ బాగా పెట్టారు. ఆఫీస్కి ఉంది సార్. మెయిన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఒక కొత్త లోపలికి వెళ్ళి వచ్చినాము. మున్సిపాలిటీ ఇదంతా మున్సిపాలిటీ ఎక్కడైనా కానీ ఒక నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే యూ హ్యావ్ టు సెల్ ది ఐడియా. ఆలోచనని మనం ప్రచారం చేయాలి. వారికి మంచి ఆలోచన వచ్చింది వారికి కానీ నిజంగా వారే చెప్తారనుకున్నా కానీ వారు నాటులో ఇచ్చారు. అక్కడ వచ్చినప్పుడు వారికి ఐడియా వచ్చింది. ఆ విధంగా చేస్తారు. తర్వాత ఇప్పుడు వరంగల్ నగరంలో కూడా మేము చిన్నతనంలో పాకాల సరస్సు ఉండేది. విశ్వేశ్వరరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ. తర్వాత రావప్ప లక్నవరంను నేను హనుమపడ ఎంపీ ఉన్నప్పుడు ఆనాటి ఇయర్ నుంచి ఇక్కడ ఉన్న గొప్ప హిస్టరీని డెవలప్ చేయాలని గౌరవనీయులు మన వినోద్ కుమార్ సార్తో చెప్పడం జరిగింది. సార్ కూడా మా టూరిజం 1 ఇయర్ నుంచి ఇది 80% డెవలప్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు సార్ ఎంబడ ఇక్కడ విజిట్ చేశాము. మాకు టూరిజం వాళ్ళకు విజిట్ చేసినంత వరకు ఇంత గొప్ప హిస్టరీ ఉన్న తెలంగాణలో వేరే ప్లేస్ లేదు. లక్నవరం కానీ రామప్ప కానీ ఇవన్నీ లేకులుగా వేరే విధంగా డెవలప్ అయింది. కానీ ఒక దేశం కోసం ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన హిస్టరీ ఉన్న ఏకైక ప్లేస్ పరకాల ఒకటే అని నాకు తెలంగాణలో తెలుస్తుంది. ఇక్కడ గొప్ప వ్యక్తులు ఈ గడ్డ మీద జన్మించి దీనికోసం పోరాడిన వాళ్ళ కోసం గుర్తింపు కోసంగా ఒక సౌండ్ అండ్ లైట్ షో. అంటే ఎప్పుడైనా కానీ మనము హిస్టరీ చెప్తుంటే వార్తలు చూస్తుంటే మనకు పెద్ద గుర్తుండదు. అదే కళ్ళతో చూస్తుంటే మనకు గుర్తుంటుంది. అలాంటి తప్పకుండా సారు ఎమ్మెల్యే కానీ టూరిస్టులందరూ వరంగల్ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వరంగల్కు ఉన్న హిస్టరీ తెలంగాణలో ఏ జిల్లా కూడా లేదు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని సనత్ నగర్ కార్పొరేటర్ కొలం లక్ష్మీ బాలరెడ్డి అన్నారు. సనత్ నగర్ బస్టాండ్లో కేసీఆర్ చిత్రపటానికి కార్మికులతో కలిసి ఆమె పాలాభిషేకం చేశారు. పారిశుధ్య కార్మికులకు 3,000 రూపాయల వేతనం పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు బాలరెడ్డి, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇవాళ రోజున మనకు ముఖ్యంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఇంత మంచి ముఖ్యమంత్రి గారు మనకు లేరు అని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరి నోట కూడా సీఎం గారు ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇలాగే పరిపాలన చేయాలి అని చెప్పి వాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని దీవిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కార్మికుల కుటుంబాలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కొత్త వెలుగులు నింపారని అల్వాల్ కార్పొరేటర్లు కొనియాడారు. అనంతరం అల్వాల్లోని పలు ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు 3,000 రూపాయలు పెంచడం సంతోషంగా ఉందని అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జిందాబాద్ 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 తెలంగాణ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఒక లేడీస్ పంపిండు, లేడీస్ ఉద్యోగస్తులు ఇంట్లో ఉన్నా కూడా మేము డాక్టర్లం,
మరియు మిగతా పోలీసు డిపార్ట్మెంట్ కలిసి కరోనా టైంలో కూడా ఇంత శ్రమ చేసినందుకు మాకు గుర్తించి 3,000 పెంచిన మా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మా కష్టాలు గుర్తించి మాకు ఇప్పటి వరకు సార్ చెప్పినట్టు ఇప్పుడు మా సార్ గారు ఎస్ఎస్ జలంధర్ సార్ చెప్పినట్టు కేటీఆర్ గారు గవర్నమెంట్ రాంగ్ 8,000 నుంచి డైరెక్ట్ ఇప్పుడు 17,000 రూపాయలు అంటే 6 సంవత్సరంలో డబుల్ పెరిగింది. మా యొక్క కష్టాలు గుర్తించి జీతం పెంచేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు బాధ్యత మాకు పెరిగింది. మీ డ్యూటీ కూడా పని పెంచుకొని మేము కాలనీ వాళ్ళతో కూడా సంతృప్తి చేస్తాం. పని విషయంలో రాజీపడం చెప్పిన పని మేము తప్పక సూచిస్తామని. గత 6 సంవత్సరంలో 6,000 రూపాయలు జీతం పెంచారు. కాబట్టి దీపావళి కానుకగా మాకు 3,000 రూపాయలు జీతం పెంచినందుకు కేటీఆర్ గారికి మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క వేతనం తక్కువ ఉంది కాబట్టి ఎస్ఎస్ గారు ప్రతి వారం ఏదో కానుకగా మాకు. హైదర్ నగర్ డివిజన్లో గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు సుబ్బరాజు ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచడం పట్ల కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రం ఏర్పడిన 6 సంవత్సరాలలో సఫాయి కార్మికులకు 10,000 రూపాయలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. వరద బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు తక్షణమే అందించి దేవుడిగా నిలిచారని గ్రేటర్ టీఆర్ఎస్ నేత సుబ్బరాజు కొనియాడారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దినకర్ అనే యువకుడు హిందూ మతాన్ని దూషిస్తూ మాట్లాడారని ఆందోళన చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిందువులను భారతదేశంలో లేకుండా చేస్తానంటూ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ కించపరిచారని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే దినకర్ను అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అత్యధిక జనంలో హిందువులపై వారి నోటికి వచ్చిన రీతిలో దూషించిండు. వాడు దూషించినందుకు వాడిపైన పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనా కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద మాకు చాలా అపరమైన నమ్మకం ఉన్నది. ఆ వ్యవస్థ కూడా ఒక దుర్మార్గుడిని పట్టుకోలేదు. ఇప్పటికి కూడా ఇదే విధంగా చూసుకున్నట్లయితే నిన్న పొద్దున ఆ యొక్క దుర్మార్గుడి తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వీడియో పెట్టి ఈ దుర్మార్గుడు చేసిన తప్పుకు హిందువుల మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నందుకు మా గ్రామం తరఫున వాళ్ళకు రెక్కాడుతుంది ఒక్కాడుతుంది కూరగాయలు అమ్ముకొని బతికే పరిస్థితి వాళ్ళ కుటుంబం అయ్యో పాపం అని మేము ఆ దుర్మార్గుడు తప్పు చేసినందుకు వాళ్ళ అమ్మ నాన్నని మనం ఎందుకు మాట్లాడాలని అందరం మౌనంగా కూర్చున్నాం. ఆ నీచుడు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడిన తర్వాత 14 నిమిషాల 30 సెకండ్లకు మళ్ళీ ఒక వీడియో పెట్టిండు. వీడియో పెట్టి హిందూ జాతిని హిందువుని వారి నోటికి వచ్చిన రూపంలో ఎన్నో మాటలు మాట్లాడిండు. ఈ విధంగా దయచేసి ఇక్కడున్న పోలీసు మిత్రులకు పోలీస్ సార్లకు దండం పెట్టి చెప్తున్నాం. వాడిని మీరు సాధ్యమైనంత త్వరలో వాడిని పోలీస్ స్టేషన్ లో లొంగపరుచుకొని వారికి వేయాల్సిన శిక్ష వేయించాలని కోరుతున్నాము. వాడు మెంటల్ వాడు కాదు, వాడు సైకో కాదు, వాడు సైకో మెంటల్ అని ఎవరికి వచ్చిన రీతిలో వాడు సర్టిఫికెట్లు ఇస్తే ఈ వెంకట్రావుపేట గ్రామం కానీ ఈ భారతదేశంలో ఉన్న హిందూ సమాజం కానీ 80% ఊరుకోదు. వానికి ఎవరు సపోర్ట్ చేసినా వాడిని తరిమి కొడతాం. సపోర్ట్ చేసిన ఖబర్దార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కరోనా నేపథ్యంలో ధర్మానికి ముందడుగు వేశాడు ఓ దుకాణదారుడు. శ్రీకాకుళం జిల్లా హీర మండలం అంబవల్లి గ్రామంలో కరోనా కష్టకాలంలో కొంతమంది పేద ప్రజలకు ఉచితంగా దీపావళి సామాను పంపిణీ చేశాడు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీపావళి సామాను సంతోషంగా తీసుకెళ్లారు.
రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరంలో గల ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేశారు. దీపారాధనలు, సాలగ్రామ దానాలు, రుద్రాభిషేకాలు, సామూహిక పూజలు నిలిపివేశారు. దైవ దర్శనానికి విచ్చేయనున్న భక్తులందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచించారు. ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భీమవరం రేపు సోమవారం నుంచి జరగబోయే కార్తీక మాసం సందర్భంగా దేవస్థానంలో వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో వచ్చిన భక్తులకి అందరికీ కూడా కంపల్సరీగా మాస్క్ ధరించి, ప్రతి భక్తులు కూడా మాస్క్ ధరించి రావాల్సింది కోరుచున్నాం. అలాగే మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ హ్యాండ్ శానిటైజర్ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకించి కోవిడ్ కారణంగా కొన్ని నిబంధనలు పెట్టడం జరిగిందండి. అలాగే ఆలయంలో సామూహికంగా మహాన్యాస అభిషేకాలు చేయించుకునే భక్తులకి ముఖ్యంగా అంటే ఈ సంవత్సరం మహాన్యాసం అభిషేకాలన్నీ బంద్ చేయడం, నిలిపివేయడం జరిగిందండి. భక్తులందరూ గమనించాలని కోరుచున్నాం. అలాగే బయట నుంచి వచ్చిన పురోహిత బ్రాహ్మణులు స్వయంగా గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకాలు కూడా నిషేధించడం జరిగిందండి. ఎందుకంటే మా ఆలయంలో పనిచేసే అర్చకుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ రెండు నిషేధించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గమనించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో తాబేళ్ల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. రాత్రిపూట లారీలో అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న దుండగులను బూరుగుపూడి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి ఒరిస్సాకు తరలిస్తున్నట్లుగా సమాచారం. జాగ్రత్తగా శివ కౌంటింగ్ నీదే. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, రైస్ కుక్కర్లు మెకానిక్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో పెద్ద మొత్తంలో ఇంట్లో స్క్రాప్ కూడా ఉండడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
మార్నింగ్ 10 గంటల సమయంలో మనకి ఫైర్ కాల్ వచ్చింది. ఎర్రగడ్డ సమ్మాన్ హోటల్ పక్క గల్లీ. ఇక్కడ G+2 బిల్డింగ్, చిన్న బిల్డింగే, మొత్తం స్క్రాప్ ఐటమ్ ఉంది. లైఫ్ లాస్ ఏం లేదు, మనుషులు కూడా ఇవ్వలేదు ఇందులో, ఓన్లీ స్క్రాప్ ఐటమే ఉంది. అదే మన గాలిని మొత్తము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కంట్రోల్ ఫైర్ ఉంటాం. మన ఆల్మోస్ట్ 3-4 వెహికల్ వర్క్ చేశాయి అంతే. ఫైర్ అయితే ఆల్మోస్ట్ కంట్రోల్. ఎవరు లేరు అసలు. ఓన్లీ ఆ బిల్డింగ్లో ఓన్లీ స్క్రాప్ ఐటమ్ మాత్రం పెట్టుకున్నారు. పాత సామానే ఉన్నది, మనుషులు ఎవ్వరూ లేరు. మేబీ నిన్న రాత్రి పటాకులు గిట్ట పడి ఖాళీ మెల్లగా అయింది అనుకుంటున్నాము. షార్ట్ సర్క్యూట్ అయితే పాత బిల్డింగే అది, దానికి పర్మిషన్ అయితే ఉండకుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా డీటెయిల్స్ అవి చూడాలి. अरे पहले का वीडियो नहीं है, कितने भी हो बाद में जहाँ से आके डर మార్నింగ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం. బోరబండలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాగంటి శ్రీకారం. కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్. పారిశుధ్య కార్మికులకు 3,000 రూపాయల వేతనం పెంచుతూ నిర్ణయం. హైదర్ నగర్ డివిజన్లో కార్మికుల సంబరాలు. కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆలయాల ఏర్పాట్లు. హైదరాబాద్ ఎర్రగడ్డలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.